సమస్య గురించి పోరాడదాము, అలాగే అధికారుల దృష్టికి తీసుకెళ్దామని నిన్న మీరు అనుకున్నారా? అంటే కానీ మేము ఎప్పుడు ఒకటే నమ్ముతాం, మనం చేసే పని మంచిగా ఉన్నప్పుడు, మా అమ్మ ఎప్పుడు చెప్పేది, మనం చేసే పని మంచిగా ఉన్నప్పుడు ప్రకృతి కూడా సహకరిస్తుంది దేవుడితో పాటు అని అన్నారు. నిజంగా ఆ మాట వాస్తవమైంది. ఇప్పుడు నిజంగా మరి నాకు సపోర్ట్ చేయడం అంటే నిజంగా ఎంత ఇదంటే ఆ దేవుడే. అవును, దేవుడి రూపంలోనే సీఎం గారు నాకు ఇవాళ ఓపెన్ చేసుకోమని చెప్పినందుకు నిజంగా నాకైతే మాటలు రావట్లేదు. అంటే మీరు నిన్నేమనుకున్నారు? అంటే సడన్ గా ఇలాంటి షాకింగ్ న్యూస్ తెలిసేసరికి మీకు అక్కడ పబ్లిక్ కూడా సపోర్ట్ చేశారా? పబ్లిక్ సపోర్ట్ చేశారు. అంటే అదేంటి ఎట్లా ఇది చేయటం ఏంటని చెప్పి చేస్తే పబ్లిక్ ని కూడా నేను ఒకటే చెప్పాను, నాన్న ఏదైనా సరే ఫిజికల్గా వెళ్ళకూడదు నాన్న, తప్పు. ఇప్పుడు మనం చేసేది తప్పు. అంటే రోడ్డు సైడ్ రైట్స్ అయితే మనకు లేవు, కానీ మనం గవర్నమెంట్ని కూడా మనం ఇది చేయాలి. ఎందుకంటే వాళ్ళు మన ఒక్కటైతేనే కాదు, వాళ్ళకి వచ్చే సమస్యలు కూడా వాళ్ళకు ఉంటాయి కదా. మరి పబ్లిక్కి అంతరాయం కలిగిస్తే మరి అది తప్పే కదా. కానీ అది పబ్లిక్కి కూడా నేను అదే చెప్తున్నా, మీరు వచ్చిన దానివల్ల ఇంకొకళ్ళు సఫర్ అవ్వకూడదు, పబ్లిక్కి అంతరాయం కలగకూడదని చెప్తాను ఎవరికైనా సరే. అలా ఇంకోసారి కలగకుండా ఏదన్నా కొద్దిగా అక్కడ అంటే పార్కింగ్కి అటు పక్కన పెట్టుకోమని చెప్తున్నాం, కానీ ఆ క్రౌడ్లో అసలు మేము చెప్పేది అర్థం కావట్లేదు, ఎవరేంటనేది మాకు అర్థం కావట్లేదు, అసలు బయట ఏం జరుగుతుంది అనేది కూడా మాకు తెలియట్లేదు. అది ఇది ఇట్లా ఇదయ్యేటప్పటికి అది అంటే గతంలో ఇలాగ జరగడం మీకు ఎప్పుడన్నా ఎదురైందా? అంటే ట్రాఫిక్ పోలీసులు వచ్చి కొంచెం మీ స్టాల్ ఆపండి, ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది అని చెప్పారు ఎప్పుడన్నా? చెప్పలేదు అసలు. ఇప్పుడు ఈ 1 year నుంచి అయితే ఎక్కడా లేదు. 1 year నుంచి అయితే 1 year బ్యాక్ మాత్రం ఇదే ట్రాఫిక్ గురించి అప్పుడు అన్ని స్టాల్స్ తీసేయడం జరిగింది. అప్పుడున్న ఇది కూడా ప్రభుత్వం కూడా మాకు సాయం చేశారు. అట్లా ఇలాంటి ప్రభుత్వాలు ఉంటే ఎప్పుడు మా లాంటి వాళ్ళం ఎప్పుడు బతుకుతూనే ఉంటాం. అది అంటే మీ ఫుడ్ తినలేము అని బాధపడి వెళ్లిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మీ ఫుడ్ టేస్ట్ చేయలేము అంటే నిన్న ఫుడ్ అంతా సేల్ అయిందా? అసలు అవ్వలేదు. అంటే ఒక గిన్నె దింపాము, ఒక చికెన్ డబ్బా, ఫ్రై డబ్బా ఒకటి, కర్రీ డబ్బా ఒకటి దింపాము. ఈ లోపల బాబుని కొట్టి తీసుకెళ్లిపోయారు. తీసుకెళ్లిపోయేటప్పటికి బాధ అనిపించింది. అది తెలియదు నాకు. మా వారు అప్పుడే కొంచెం ఎమోషనల్ అయ్యారు కొద్దిగా, బాబుని అలా కొట్టి వ్యాన్ తీసుకెళ్లేటప్పటికి. ఇక దానికి కొంచెం బాధ అనిపించింది. కానీ అడిగాను, రిక్వెస్ట్ చేశాను, ప్లీజ్ సార్ ఫుడ్ అంతా తెచ్చాను, సిఐ గారితో మాట్లాడమని చెప్పారు. చెప్తే సార్ సాయంత్రం వచ్చినాక మాట్లాడతాము అని చెప్పాము. ఫుడ్ ఇవ్వండి సార్, పూటకి ఫుడ్ అంతా వేస్ట్ అయిపోతుంది సార్, ఇంతమంది ఆకలితో వచ్చారన్నా కానీ ఇవాళ తీసుకెళ్లిపోయారు బండి. అంటే మీరు అంటే అప్పుడు మీ హెల్త్ కండిషన్ కావచ్చు, మీ మానసిక స్థితి కావచ్చు ఎలా ఉండింది? అంటే మీరేమనుకున్నారు? ఎప్పుడు చేయలేదు, అంటే ఫుడ్ తీసుకెళ్ళిపోవడం అనేది ఎప్పుడు చేయలేదు ఇలా, ఇదే ఫస్ట్ టైం. కాబట్టి కొంచెం ఏం జరుగుతుంది అంటే అందరినీ దింపుకొని ఇచ్చారు. అప్పుడే వ్యాన్లన్నీ అందరూ దింపుకుంటున్నారు, అందరినీ దింపుకొని ఇచ్చారు, మమ్మల్ని ఒక్కరినే దింపనివ్వలేదు. దాంతో కొంచెం బాధ అనిపించింది, ఎందుకు ఇలా ఇదయ్యారనేది అర్థం కాలే. కొంతసేపు ఏమి ఇదవ్వాలో కూడా అర్థం కాలే, ఏం జరుగుతుంది అనేది తెలుసుకునే లోపల అంత అయిపోయింది. అది వ్యాన్ తీసుకెళ్లిపోవడం అంత అయిపోయింది. కానీ అంతే త్వరగా సీఎం గారు స్పందించినందుకు కూడా మాలాంటి సామాన్యులకి ఇది ప్రజాపాలన అని చెప్పి అనేటప్పటికీ స్ట్రీట్ వెండర్స్కి అందరికీ ఇట్లా సపోర్ట్ చేసినందుకు మా స్వీట్ ఈ రోడ్ సైడ్ పెట్టుకునే వాళ్ళందరి తరఫున కూడా నేను నిజంగా కృతజ్ఞతలు చెప్తున్నాను, ధన్యవాదాలు చెప్తున్నాను. అంటే దీన్ని కొంతమంది రాజకీయం చేయాలని కూడా చూశారు. అంటే మీరు ఎక్కడో నాకు ఏపీ ప్రభుత్వం నుంచి సపోర్ట్ వచ్చింది, సో దానికి బదులుగా ఇదంతా జరుగుతుంది అని కూడా అంటున్నారు. దాని గురించి మీరు ఏమని స్పందిస్తారు? అది ఎలా జరిగిందంటే, నాకు ₹1,00,00,000 ఫ్లాట్ ఉందని, బెంచ్ కార్ ఉందని చెప్పి పెట్టారంట. దాంట్లో ఎవరో అయితే అవి చూడడానికి కూడా మాకు టైం ఉండదు, టీవీ చూడడానికి అన్ని ఇది పెట్టినవి కూడా చూడటానికి కూడా మాకు టైం దొరకదు, ఈ పనులే సరిపోతాయి. అయితే అలా అన్నప్పుడు వాళ్ళు అడిగారు అనమాట ఎట్లా అని. వచ్చి అడిగితే అప్పుడు నేను అన్నాను, మరి నాకంటూ ఏం లేదు నా పేరు మీద. ఇక అప్పుడు మొన్న రీసెంట్ గా ఇచ్చారు, అదే మొన్న నవంబర్లో ఇచ్చారు, ఇల్లు జగన్ గారి ఇల్లు, అది మాత్రమే వచ్చింది నాకు. నా పేరు మీద అంటే అది ఒకటే ఉంది, నా పేరు మీద ఇంకేం లేవు. మాకంటూ ఆస్తులు ఉన్నాయంటున్నారు కదా,
మాకంటూ ఆస్తులు ఏమీ లేవు. అమ్మా, ఒక తల్లిగా ఎప్పుడైతే మన మీ బాబు మీద చేయి చేసుకోవడం జరిగిందో మీరు అగేన్స్ట్ గా వెళ్ళారు, ఎందుకు ఇలా కొడుతున్నారు అని మీరు బాధేస్తుంది కదా. అంటే అప్పుడు నాకు తెలీదును ఇంటికి వచ్చినాక అంటే నేను కొంచెం బాధపడతాను ఇదని చెప్పి అప్పుడు నాకు చెప్పలే వీళ్ళు. తర్వాత ఇది చేశారు. ఎందుకంటే నా పిల్లలే నాకు నా రెండు కళ్ళు, వాళ్ళే నా ప్రపంచం. ఇంకా దాంతోనే కొంచెం బాధ అనిపించింది. ఇప్పుడు తీసుకెళ్లారు పోనీ వ్యాను, బాబుని కొట్టకుండా ఉండి తీసుకెళ్ళినా ఓకే కదా. ఇంకొకటి చూసుకున్నట్టయితే సీఎం రేవంత్ రెడ్డి కూడా మీ వంటకాలు రుచి చూస్తా అన్నారు. ఏం స్పెషల్స్ చేస్తారు? ఆయన మా ఈ హోటల్కి రావడమే అదృష్టం. ఆయనకి ఏది నచ్చితే అది చేసి పెడతాను, ఇదంటే అది చేసి పెడతాను. మీరు